హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. నేను మీ కార్తిక్. మీరు చూస్తున్నారు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఎప్పుడో నేను ట్రైలర్స్ రియాక్షన్ చేసేవాడిని, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏమంటారు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాను. లీల వినోదం అనే ఒక ట్రైలర్ అయితే వచ్చింది. షణ్ముఖ్ జశ్వంత్ మెయిన్ లీడ్గా చేస్తున్నాడు. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. నాకు కూడా చిన్న క్యూరియాసిటీ ఉంది. సమ్ స్టోరీ లేని మాత్రం ఈటీవీ పిన్ మాత్రం తీసుకోదు కదా. ఆబ్వియస్లీ December 19th అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ రియాక్షన్ అయితే ఒకసారి చూద్దాం. అందులో సాంగ్ కూడా ఒకటి బాగుంది. రీసెంట్లీ స్టేటస్ నేను మా ఫ్రెండ్ ఎవరో పెట్టారు, గుర్తుకొచ్చేది ఆ టైంకి అది చూసే నేను అన్నారే ఇది బాగుంది, ఎక్కడిది సాంగ్ వారిని అడిగితే నాకు సాంగ్ బాగుంది, విన్నాక ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ దెన్ ఫస్ట్ అయితే రియాక్షన్ చేద్దాం. అండ్ సెటప్ అంతా రెడీ. అండ్ చూడాలి ఎలా ఉంటుందో. ఈటీవీ1 ఒరిజినల్స్ అని మంచి స్క్రీనింగ్ పడేది, చూద్దాం. దెన్ స్టార్ట్. మనందరి లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అమాయకమైన ఫేస్ పెట్టుకుని పక్క బ్రాంచ్ అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఓకే, అమ్మాయి వెనకాల 100 కిలోమీటర్లను తిరిగేస్తాడు. షణ్ముఖ్ జశ్వంత్ పగలు రాత్రి అని తేడా లేకుండా చాటింగ్ చేస్తాడు, కానీ ఐ లవ్ యూ చెప్పమంటే మాత్రం చెప్పరా. అదే మంచి టైం చూసి. ఎవడరా నీకు జాతకాలని చెప్తుంది? మంచి రోజు మంచి టైం అంటున్నావు. మంచి టైం అంటే తను మంచి మూడ్ లో ఉన్నప్పుడు అని. ఫైనల్ గా మా వాడు దేవుడికి దండం పెట్టి కవిత బట్టి కొట్టి ఆ అమ్మాయికి అసలు మ్యాటర్ వెనుక మంచిగా పవన్ కళ్యాణ్ ఆ పోస్టర్స్ మాత్రం మంచిగా పెట్టారే. ఇదే నా బాధ, కాస్త టైం తీసుకొని చెప్పు. ఫోన్ చేద్దాంరా, అరగంట అవుతుంది చెప్పి. అరగంట అయింది ఇంకా రిప్లై అవ్వలేదండి. అర్థమైంది అనుకుంటా. ఇది మా ప్రసాద్ గారి లవ్ స్టోరీ కాదు, ప్రపోజల్ స్టోరీ. ముందు 3 మెసేజ్లకి రిప్లై ఇచ్చి ఆ లాస్ట్ మెసేజ్ కి మాత్రం రిప్లై ఇవ్వలేదా? ఎవరు మా వాడికి టెన్షన్ స్టార్ట్ అయిందా, ఇంకా అతిగా ఉంచుకోవడం స్టార్ట్ చేస్తాడు. అది ఎంతలా అంటే వాడు ఓవర్ యాక్టింగ్. ఈ సినారియో అంతా మా ఫ్రెండ్ గారి దగ్గర చూసినట్టే అనిపిస్తుంది. మా క్లాస్ లో కూడా ఉన్నాడు. ఓవర్ థింకింగ్ బాగా సరిపోయింది. మేము ఎందుకున్నాం పదండ్రా. హలో, నేను స్వర్ణ వాళ్ళ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నానండి. బాగా సార్, ఏరియా లొకేషన్స్ చాలా బాగుంది. లీలానా త్వరగా చెప్పండి రా, థ్యాంక్స్ చెప్తుంది. ఆ అమ్మాయి నాకు తెలుసు. అయినా నువ్వే మొదటడు కాదు, నీ నంబరు 7. సరే, 7. నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఇలా ఈ 2-3 గంటల్లో మా ప్రసాద్ గారి లైఫ్ లో చాలానే జరిగాయి. అసలు ఏమైందో తెలియాలంటే December 19 వరకు ఆగాల్సిందే. టెన్షన్ రా రాజు. అయితే సిగరెట్ కాల్చాలా? ఆహా, వండర్ఫుల్ ఐడియా. పాండ్రా, వెళ్ళి సిగరెట్ కాల్ చేద్దాం. ఏం చెప్తాం, ట్రైలర్ ఎలా అనిపించింది అంటే ఇట్స్ గుడ్. వీళ్ళు ఇందుకే అనుకుంటా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేది మేబీ. షణ్ముఖ్ జశ్వంత్ మంచి యాక్టర్. ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ బాగా చేశారు. మా ఫ్రెండ్ గారు కూడా సజెస్ట్ చేశాడు అప్పుడు. అది ఒకటి షార్ట్ ఫిల్మ్ పేరు గుర్తుకు రావట్లేదు టైంకి, నేను చూడలేదు. ఆ స్టేటస్ మాత్రం చూసే, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి బాగా తీస్తాడు. జెన్యున్గా నాకు తెలీదు అది ఏ షార్ట్ ఫిలిం అనేది, కానీ బిగ్ బాస్లో చూసిన తర్వాత నాకు షణ్ముఖ్ జశ్వంత్ అనే అతను తెలుసు. అప్పటిదాకా నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ విషయానికి వస్తే బాగుంది, క్లీన్ అండ్ నీట్. ఈటీవీ1లో ఆబ్వియస్గా అందరూ చూడొచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరూ ఏ లొల్లి లేకుండా చూడొచ్చు అనే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు డైరెక్టర్ కానీ, స్క్రీన్ ప్లే, డిఓపి, మ్యూజిక్. కానీ థియేటర్లో రిలీజ్ చేయకపోవడానికి రీజన్స్ అనేది ఏమి ఉండదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, రెమ్యూనేషన్స్ బట్టి కూడా ఉంటాయి. విల్ సీ December 19th. చూడాలి ఎలా ఉంటుందో. చిన్న క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకో చూడాలని ఇంట్రెస్ట్ అయితే నాకు జెన్యూన్గా అనిపించింది. ఇక మీ ఇష్టం, మీరు చూడాలా చూడకపోయింది అనేది. అండ్ ఎంటైర్ టీమ్, షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ ఎంటైర్ టీమ్, ఆల్ ది బెస్ట్ ఫర్ మూవీ టీమ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే చేయాలి అని నేను కోరుకున్నాను. అండ్ నా రేటింగ్ ఇచ్చేసి 3 out of 5. జెన్యూన్గా చెప్తున్నా, బాధపడేది ఏం లేదు. 2.8 ఇస్తా. నాకు నచ్చే కాడికే చెప్తున్నాను అది మాత్రం. ఓకే, అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం అప్పుడప్పుడు మూవీ ట్రక్ తెలుగు మీద ఒక లుక్ వేయచ్చు.